2025 జనవరి నాటికి జిఎస్టీ పన్ను ఎగవేతలు 1,95,000 కోట్లు. దీన్ని సంవత్సరాల వారీగా చూస్తే 2020-21లోని జిఎస్టీ ఎగవేతలు ఏంటంటే 49,384 కోట్లు 2020-21లో. 2021-22లోని ఈ జిఎస్టీ ఎగవేత ఎంతంటే 73,238 కోట్లు 73,238 కోట్లు. అలాగే 2022-23లోని 1,32,000 కోట్లు 2022-23లో. అలాగే 2023-24లోని 2,30,00,000 కోట్లు అనమాట. అంటే 2,30,000 కోట్లు. ఈ విధంగా 6,79,000 కోట్లు ఉన్నాయన్నమాట. ఈ 5 సంవత్సరాల్లోనే జిఎస్టీ ఎగవేతలు అనమాట. ఇప్పుడు ఈ జిఎస్టీ ఇలాగే ఎగవేస్తున్నారు అని చెప్తున్నారు. జిఎస్టీ ఎగవేత నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుంది, అయినా సత్ఫలితాలు ఇవ్వట్లేదు అనమాట. ఒక్క ఏప్రిల్ నుంచి జనవరి మధ్యలోనే 25,397 జిఎస్టీ ఎగవేత కేసులు చేస్తే వాటి విలువ 25,397 జిఎస్టీ ఎగవేతల విలువ 1,95,000 కోట్లు అనమాట. ఇది లోక్సభలోని మన మంత్రి గారు చెప్పింది అనమాట కేంద్ర ప్రభుత్వంలో. అలాగే గడిచిన 5 ఏళ్ళలో జిఎస్టీ ఎగవేతలకు సంబంధించిన కేసులు ఏంటంటే 86,711 కేసులు నమోదనమాట. వీటిల్లో విలువ 6,79,000 కోట్లు. ఇదే క్రమంలో ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం నాటికి ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు సంవత్సరం వారిగా చూసాం ఈ విధంగా జిఎస్టీ ఎగవేతలు జరుగుతున్నాయి అన్నమాట. దీనికి పరిష్కారం ఏంటంటే స్మార్ట్ టెక్నాలజీని వాడుకుంటూ డేటా అనలిస్ట్ని పెట్టుకుంటూ మన జిఎస్టీ ఎగవేతలని మనం ఎప్పటికప్పుడు సేకరించాలన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.